శ్రీ మహాగణపతి స్వామి దివ్య సన్నిధౌ వ్యావహారిక చంద్రమాయేన శాదీవాహమజకే ప్రభవాది సంవత్సరాణామధ్యే సస్యశ్రీ శోభప్రదానదివత్సరే దక్షిణాయనే భాద్రపద మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం శుభదు వాదరస్వాదరేత్తాయాం అస్యా లక్ష్మీ వాసరే సాయం అందులో అందరూ కూడా బొట్లు పెట్టేస్తారు అంటే పక్కన పక్కనకి చేంజ్ చేసుకున్నాను ఓం శ్రీ గణపతిరాజాయ నమః జ్యోతి ప్రజ్వలనేన శుభ ముహూర్తేన సుప్రతిష్ఠితమస్తు. అమ్మా దీపారాధన అందరూ చేసుకున్నారా? కానియాల తల్లి తొందరగా దీపారాధన అందరూ కూడా చేసుకోవాలి. దీపారాధన అంటే దీపం వెలిగించిన తర్వాత 2 అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి దీపానికి. ఓం పంచాననమో ధోతాన్ పంచాక్షరమావాన్ పంచసూత్రపదో వందే పంచాచార్యాజినం గురోన్ అద్వితీయగుణో వేదం ద్వితీయమల్లికార్జునం స్వరామి సద్గురం నిత్యం సంగనమదవేశ్వరం శివాచార్యవరేణ్యాయ శిష్యవాత్సల్యమూర్తయే శ్రీచంద్రశేఖరేంద్రాయ శివాయ గురవే నమః. గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోజినాం నిధవే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురు చంద్రశేఖరేంద్ర శివాచార్య మహాస్వామినే నమః. శ్రీ గురు మల్లికార్జునాయ నమః. యశ్వోనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళం దైవ సంస్మరణాగ్నిసం సర్వతో జయమంగళం. తదేవ లగ్నం సుజయంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం మిత్రహేయం నోస్తు అనురాధానః విషావర్ధయంతః శతం జీవేమ శరదస్సవేరః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య. అమ్మమ్మలు నేత్రాలకు అనుకోండి, 3 సార్లు నేత్రాలకు అనుకోండి. నేత్రాచమ్య నమః శంభవే జమయోభవే స్వాహ నమః శంకరాయ జమయస్కరాయ స్వాహ నమః శివాయ శివధరాయ స్వాహ. అపస్పృశ్య హస్తం రక్షాయ. చేతూర్చుకోండి. అదే నీళ్ళలో 2 వేలకి చేతులు దూర్చుకొని 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసేయండి అమ్మా. అందరూ కూడా వాసన చూసి వెనక్కి వేసేయాలి. శివ శివ ఉత్తిష్టంత బోధ విషా. శ్వాస పీల్చి శ్వాస వదలండి 7 టైమ్స్. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మా జ్యోతిర్సంప్రదం బ్రహ్మభూర్భువస్వరో. ప్రాణాయామం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆచరణ చేసుకున్న గ్లాసులని 2 వేళ్ళు అతి చేతులు దూర్చుకోండి. హస్తం ప్రక్షాళ్య. ఇక ఆచమనం గ్లాస్ ని వాడకూడదమ్మా. అందరూ కూడా ముందర పెట్టేసుకోండి. మేము కూడా చాలమ్మా. 2 అక్షంతలు ఒక పుష్పం తీసుకోండి. అందరూ కూడా 2 అక్షంతలు ఒక పుష్పం తీసుకోండి. శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి ముద్యస్య పార్వతి పరమేశ్వర స్వామి. ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణే భాగే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శ్రీశైల మహాక్షేత్రస్య వాయువ్యభాగే తెలంగాణ రాష్ట్రే భాగ్యనగర యజమానస్య. అందరూ కూడా మీ సార్ పేరు ఒకసారి అనుకోండి. ధర్మపట్నే సమేతస్య. మీ పేరు చెప్పుకోండమ్మా. యజమానస్య
ధర్మపట్నే మీ ఇంట్లో పెద్దల ఉంటే కూడా వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చెప్పుకోండి. యజమానస్య పితృకమలసిద్ధ్యర్థం శుభ ఏకాదశి స్థాన ప్రాప్త్యర్థం శ్రీ మహాగణపతి సంపూర్ణ ఆశీర్వాద ప్రసిద్ధి ద్వారా అష్టైశ్వర్యాభివృద్ధిర్దేన ధన కనక వస్తువాహన ఫల పురుషార్థ సిద్ధి ద్వారా ఆయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధిర్దేన యజమానస్య అందరూ కూడా చెప్పాలి. క్షేమ స్థేమ ధైర్య ఆమరాశి వశాత్ సకల గ్రహ దృష్టి పర దృష్టి నేత్ర దృష్టి యంత్ర దృష్టి సకల దృష్టి దోష నివారణ ద్వారా శ్రీ లక్ష్మీ గణపతి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిర్తేన మహామంగళ గౌరీ మాత సంపూర్ణ నిత్యపుష్టాంగరేషణీయం ఈశ్వరీయం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియో మనసక్కా మమాకోతిం వాచః సత్యమశీమహే పశూనాగుం రూపమన్నస్తమయే శ్రీవసమే గృహే నిచ దేవీ మాతరగ్గుం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం యక్కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావః ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావః తాం మహావః జాతవేదో లక్ష్మీం మనవగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావో దాస్యోస్వం శ్రియః పంచదశ్చంచ శ్రీకామः సతతం జపేత్ ఆనందకర్తమశ్చైవ చిక్లేత ఇది విశ్రుతా ఋషయస్తే తయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా లక్ష్మీశానాం సూర్యాభామేశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూరోధనం వసో ధనమింద్రో బృహస్పతిం వరుణం ధనమశ్నుతే వైనతేయసోమం విభసోమం దుగుణపుణ్యాన భక్తానాం శ్రీసూక్తం జపేత్సరాట్ వర్షంతు దివం ధీరావర్తనాభిస్తనభరణనభిత సుప్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యేర్గజేతనయాం శ్రీరంగరామేశ్వరీం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబవరా వరాంకుశోపాశమభేదిముద్రాం కైవహంతీం కమలాసనస్తాం బాలార్ధకోటిప్రతిభాం త్రినేత్రాం వదేహవప్పాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అందరు కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక 11 కాబట్టి మీ పిల్లలకు అందరూ కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే
హలో సార్. గమనించవలసింది మీ హృదయానికి ఏమనిపిస్తుంది చేయండి.
ఎందుకంటే ఎవరో చెప్పినారని చేస్తే అమ్మవారు మీ భక్తితో మీరు చేయాలి, కానీ ఎవరో చెప్పినారని చేయకూడదమ్మా. ఓకేనా? తదుపరి ఏంటంటే మీరందరూ కూడా భగవంతుడికి నైవేద్యం ఏమని చెప్పాలో నేను చెప్తానండి. ఇదే విధంగా ఒక గురుకులం ఉంది, ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఒక 20 మంది 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు ఒక గురుగారు ఉన్నారు. అమ్మ మాట్లాడకూడదు దయచేసి, అమ్మ వినాలి. శ్రవణం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏదైనా విషయాన్ని తెలుసుకుంటే పూజలు लक्ष्मी माता की जय। जय बोलो गणेश महाराज की जय। भाग्य धनलक्ष्मी रावण्णा भोयम्म जननी भाग्य धनलक्ष्मी रावण्णा भोयम्म जननी भाग्य धनलक्ष्मी रावण्णा भोयम्म जननी भाग्य धनलक्ष्मी रावण्णा ఓయమ్మ జనని భాగ్య ధనలక్ష్మీ రావమ్మ తలలో పువ్వులు మెడలో హారం తలలో పువ్వులు మెడలో హారం తలతల మెరిసే ఆభరణాలు తలతల మెరిసే ఆభరణాలు తలతల మెరిసే ఆభరణాలు పూజ చేసే భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ జనని భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ జనని భాగ్య ఓయమ్మ జనని భాగ్య ధనలక్ష్మీ రావమ్మ పూలు సంపంగి పూలు జాతి పూలు సంపంగి పూలు జాతి పూలు సంపంగి పూలు 4 రకముల పూలను తెచ్చి 4 రకముల పూలను తెచ్చి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓయమ్మ జనని భాగ్య ధనలక్ష్మీ రావమ్మ
అంతల ఇంతల సంపదనిచ్చి అంతల ఇంతల సంపదనిచ్చి అంతల ఇంతల సంపదనిచ్చి చక్కని బిడ్డల సంపదనిచ్చి చక్కని బిడ్డల సంపదనిచ్చి చక్కని బిడ్డల సంపదనిచ్చి పూజా వేలకు రావే భాగ్యలక్ష్మీ రావమ్మ ఓయమ్మ జనని భాగ్యలక్ష్మీ రావమ్మ ఆవులు లేఖలు వచ్చే వేళ ఆవులు లేఖలు వచ్చే వేళ ఆలయ దీపం వెలిగిన వేళ ఆలయ
అందరికీ నమస్కారము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ మన తెలంగాణలో అందరూ ప్రతి ఒక్కరూ ఈ 9 రోజులు వినాయక చవితి ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. మన మహిళలు కూడా అందరూ సామూహికంగా కుంకుమార్చనలు చేసుకోవడము ఇవన్నీ చాలా కన్నులకు ఆనందంగా చాలా సంతోషదాయకంగా అనిపిస్తుంది. ఇందులో ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను కూడా మా ఎల్బీ నగర్లో జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుండి మహిళలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటా. అంటే మహిళలకి ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నెలకు ఒక 15-20 వేలు సంపాదించుకునే విధంగా కుట్టు మిషన్లు నేర్పించడము, మగ్గం వర్కులు నేర్పించడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ విధంగా మహిళలకు నాకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా నేను అందరికీ మహిళలకు అందుబాటులో ఉంటానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ ఈ విఘ్నేశ్వర నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ వినాయక్ నగర్ కాలనీకి జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ కమల సుధీర్ రెడ్డి గారు విచ్చేశారు. ఇక్కడ సామూహికంగా కుంకుమార్చన జరుగుతుంది. వీళ్ళందరినీ కలవటం అందరికి మాకు సంతోషంగా ఉంది. ఈ పూజలో భాగం పంచుకోవటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఈ నవరాత్రుల శుభాకాంక్షలు. వినాయక్ నగర్ కాలనీలో యూత్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటైనటువంటి గణేష ఉత్సవాల్లో భాగంగా చాలా అద్భుతంగా జరిగినటువంటి కుంకుమ పూజకి మన ప్రియతమ నాయకుడు మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి సతీమణి కమలా సుధీర్ రెడ్డి గారు విచ్చేయటం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇదే విధంగా యూత్ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన్సూరాబాద్ డివిజన్లో వినాయక నగర్ కాలనీలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక చవితి సందర్భంగా ముఖ్య అతిథులుగా కమల సుధీర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు విశేషమైన పూజ ఏంటంటే వినాయక నగర్ కాలనీలో కుంకుమార్చన కార్యక్రమాలు సామూహికంగా వందలాది మహిళతోని జరపడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేది ఉండే కొంచెము అనివార్య కారణాల వల్ల కమల సుధీర్ రెడ్డి గారు రావడం జరిగింది. వారికి ఈ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతోటి రాబోయేలోగా తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని మనసారా విఘ్నేశ్వర స్వామి కోరుకోవడం జరుగుతుంది. జై విఘ్నేశ్వర స్వామికి జై. నా పేరు అనిల్. ఇక్కడ మేము విక్టరీ యూత్ అసోసియేషన్లో ఒక భాగం. ఈ విక్టరీ యూత్ అసోసియేషన్ అనేది ఒక 3-4 years బ్యాక్ ఫామ్ అయింది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల వినాయకుడిని పెట్టలేకపోయాము. సో ఈ 2023లో ఈ విక్టరీ అసోసియేషన్ ఈ వినాయకుడిది పెట్టాము. చాలా చాలా మంచిగా జరిగింది. మేము ఒక 14 రోజులు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈరోజు 12వ రోజు. ఈరోజు కుంకుమార్చన జరుగుతుంది. సో మన ప్రోగ్రాంకి సుధీర్ రెడ్డి గారు సతీమణి కూడా ఇచ్చేశారు. మనకు వాళ్ళ అభినందన కూడా ఇచ్చేశారు. సో ఇక్కడ చాలా బాగా జరిగింది ఈరోజు. సో ఇలాంటి విక్టరీ యూత్ అసోసియేషన్ ఎన్నో ఏళ్ళు వినాయకుడు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను విక్టరీ యూత్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నిమజ్జనం అయిపోయినప్పటికీ 13 రోజుల పాటు నిర్వహించి ఆదివారం నాటి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ దాండియాతో పాటు కుంకుమార్చన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హలో అండి, నా పేరు శివకుమార్, విక్టరీ యూత్ అసోసియేషన్ మెంబర్ని. ఈరోజు విక్టరీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన మహాగణనాథుడు 11వ రోజు కుంకుమార్చన పూజ జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మన సుధీరెడ్డి శ్రీమతి కమల సుధీర్ రెడ్డి గారు వచ్చారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా జరిగిందండి. అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చామండి. ఇప్పుడు టోకెన్ సిస్టమ్ పెట్టి మేము ఒక శారీ కూడా ప్రజెంట్ చేసామండి. అందరు మహిళలకి బ్లౌజులు, అరటిపండ్లు అన్నీ మేము వాయినం కూడా ఇచ్చామండి. ఈరోజు కుంకుమార్చన పూజ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు యూత్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
గుడ్ ఈవినింగ్. విక్టరీ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించిన గణపతి అండి ఈ ఇయర్ చాలా బాగా అట్టహాసంగా వేస్తున్నారు. కుంకుమార్చన ప్రోగ్రామ్స్, చిన్నపిల్లలకి ఆట పోటీల కార్యక్రమం, లేడీస్ స్పెషల్ డాండియా చాలా బాగా చేస్తున్నారండి. వినాయక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 12 దుర్గా పోచమ్మ టెంపుల్ దగ్గర పెట్టిన విక్టరీ యూత్ అసోసియేషన్ వాళ్ళ తరఫున మాకు ధన్యవాదాలు. లేడీస్ తరఫున ఇయర్ మాత్రం చాలా బాగా ప్రోగ్రామ్స్ చేశారండి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. అందరు కూడా టైం స్పెండ్ చేసినందుకు, ఇంత బాగా జరిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలే కదా పెట్టినారు కాదు, పెద్దలంతా సమక్షంలో చేస్తున్నారు. అందరు కలిసి మంచిగా చేసుకుంటున్నారు. సంతోషం. అసోసియేషన్ వాళ్ళకు ధన్యవాదములు. ఇక్కడ కుంకుమార్చన చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ధన్యవాదములు. వినాయక్ నగరి విక్టరీ యూత్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మహిళల కార్యక్రమం, కుంకుమ పూజ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. చాలా ఆనందంగా ఉంది మా మహిళలకు అందరికీ.